శ్రీమాత్రే నమః అండి. గురువు గారికి నమస్కారాలు. పాదాభివందనాలు. ఈ 9 రోజులు ఏమంటారు గురువు గారి ఆధ్వర్యంలో, పీఠం ఆధ్వర్యంలో నేను ఈ వారాహి నవరాత్రులు చేసినందుకు గాను చాలా సంతోషంగా ఉన్నాను. అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా పొందుతున్నందుకు కూడాను గురువు గారికి, పీఠానికి కృతజ్ఞతగా ఉన్నానండి. నేను శ్రీకాంత్ అండి. నేను యాక్చువల్లీ హైదరాబాద్లో ఉంటాను. ఫార్మాలో జాబ్ చేస్తాను నేను. ఆ, గత అంటే ఒక 4-5 సంవత్సరాల నుంచి కూడా నేను ఈ దేవతల గురించి ఇలాగా కొంచెం ఆధ్యాత్మికంగా ముందు అడుగు వేస్తున్నాను. గత 3-4 సంవత్సరాల నుంచి కూడాను నాకు వారాహి నవరాత్రులు అంటే గత గత 4 సంవత్సరాల నుంచి కూడాను నేను చేసుకుంటూ అంటే తెలుసు నాకు యాక్చువల్లీ వారాహి నవరాత్రులు అంటే. ఆ, పోయిన సంవత్సరం నేను సొంతంగా చేసుకున్నాను. యాక్చువల్లీ పోయినసారి నేను పీఠం గురించి రిజిస్టర్ చేసినప్పుడు నేను ఇది ఐటమ్స్ అది పెట్టలేదు. అందుకని పోయినసారి సొంతంగా చేసుకోవడం జరిగింది. ఈసారి గురువు గారి ఆధ్వర్యంలో చేస్తున్నానండి. ఆ, చాలా అద్భుతంగా జరిగినాయి. అవి అట్ ద సేమ్ టైం పరీక్షలు అయితే చాలా ఘోరంగా అంటే పరీక్షలు ఘోరంగా అనేది అంటే అనిపించింది నిన్న కూడాను. అంటే ఆ, ఆ లెవెల్లో అయితే చాలా అద్భుతంగా సాధన అయితే జరిగిందండి. స్వామి, మీరు ఏ ఊరు, మీరు ఏం చేస్తుంటారు చెప్పారు. అదేవిధంగా వారాహి అవును. నవరాత్రులకి మీ వృత్తి పట్ల ఏమైనా ఇబ్బంది కలిగిందా? దాన్ని మీరు ఎలా అధిగమించారు? నాకైతే ఎలాంటి ఇబ్బంది అయితే లేదండి. పర్ఫెక్ట్ గా అంటే మేము 9కి వెళ్ళి 6:30కి అట్లా వచ్చేసేవాళ్ళం. నాది రాత్రి జపం కాబట్టి ఆ, నాకైతే ఎలాంటి ఇబ్బందులు అయితే లేదు. పర్ఫెక్ట్ గా జరిగింది. దీంట్లో అయితే ఎటువంటి ఇబ్బంది అయితే నేను పడలేదు. ఓకే ఓకే స్వామి. చంద్రశేఖర్ గారు. స్వామి ఆ, స్వామి, మీరు నవరాత్రులు మొదటిసారి చేస్తున్నారా? ఇంతకుముందు వారాహి నవరాత్రులు చేశారా? మీకు వారాహి నవరాత్రులు ఎందుకు చేయాలి? పోయినసారి నేను సొంతంగా చేసుకున్నానండి. ఈసారి అయితేనో గురువు గారి ఆధ్వర్యంలో చేశాం. పూర్తిగా పీఠం ఆధ్వర్యంలో చేశాం మేము. సంతోషం స్వామి. వారాహి అమ్మవారి గురించి మీకు ఎలా తెలుసు? వారాహి అమ్మవారి గురించి అంటే అండి మేము ఒక 3-4 సంవత్సరాల బ్యాక్ యాక్చువల్లీ మేము సెర్చ్ చేసుకుంటూ వెళ్తున్నాం. యూట్యూబ్ లో అనుకుంటాను నేను ఈ ప్రత్యంగిరాదేవి టెంపుల్ గురించి అని చెప్పనని మేము వెళ్ళామన్నమాట. ఇక్కడ ఆర్కేపురంలో ఉంటుంది, అల్కాపురి కాలనీలో. ప్రత్యంగిరాదేవి టెంపుల్ కి అని చెప్పని మేము వెళ్ళిన తర్వాత యాక్చువల్లీ అక్కడ ప్రత్యంగిరాదేవి టెంపుల్ ఉంటుంది, ముందల మనకి వారాహి పీఠం కూడా ఉంది. యాక్చువల్లీ అక్కడ నేను చూశాను అమ్మవారిని ఫస్ట్ టైం. చూసినప్పుడు ఏంటి ఇలా ఉంది అంటే మేము ఎప్పుడు కూడా చూసి ఇలాంటి రూపాలు మేము ఎప్పుడు చూడలేదు యాక్చువల్లీ. అప్పటి వరకు తెలియదు, దుర్గాదేవి ఇలానే చూసాం. అట్లాగా చూసినప్పుడు నేను అనుకున్నాను ఏంటో డిఫరెంట్ గా ఉంది, ఏంటి ఇలా ఏంటి అలా అనుకున్నాను నేను. అట్లా అనుకున్న తర్వాత మాకు కొంచెం మా ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు అట్లాగా వెళ్తూ 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 ఒక టైంలో ఆ ప్రత్యంగిరాదేవి అంటే బాగా నాకు విపరీతమైనటువంటి ఇది ఉండేది. ఆ అనుగ్రహం అనేది ఉండేది. తర్వాత తర్వాత ఒక 2-3 సంవత్సరాల తర్వాత కొంచెం వారాహి అంటే కూడా కొంత అలా వచ్చేసింది. అంటే ఇంటిమసీ అనేటువంటిది వచ్చేసిందండి. పోయినసారి మాత్రం పక్కాగా చెయ్యాలి అని చెప్పని నేను వచ్చాను. లాస్ట్ లో కొంచెం ఇబ్బంది వల్ల నేను వెళ్ళిపోయాను. ఆ, ఈసారి అయితే పర్ఫెక్ట్ గా అయితే చేశాను. గురువు గారి ఆధ్వర్యంలో అద్భుతంగా జరిగింది. సరే సరే. ఈ పీఠం గురించి మీకు ఎలా తెలిసింది? పీఠంలోకి ఎలా వచ్చారు? నేనైతే ఫేస్బుక్ ద్వారాగా చూశానండి. మెయిన్ అయితే ఫేస్బుక్ ద్వారాగా చూశాను. యూట్యూబ్ ఇంతకు ముందు లేకుండే అనుకుంటా, ఒక 2 ఇయర్స్ బ్యాక్. ఇప్పుడు మొన్న ఈ మధ్య 2 ఇయర్స్ బ్యాక్ అయితే ఫేస్బుక్ ద్వారా చూసి రిజిస్టర్ అయ్యాను. ఇట్లా మంత్రదీక్షలు ఇట్లా ఇస్తున్నాము అని చెప్పానంటే కనుక పూర్తిగా దాని ద్వారా ఫేస్బుక్ ద్వారా అయితే పూర్తిగా తెలిసింది. తర్వాత నేను జూమ్ కాల్స్ కూడా అటెండ్ అయ్యాను. పోయిన ఇయర్ కూడా అటెండ్ అయ్యాను నేను జూమ్ కాల్స్. సంతోషం. అప్పుడు పోయినసారి ఫేస్బుక్ లో ఎన్నో వస్తుంటాయి కదా స్వామి. ఫేస్బుక్ అయితే ఫేక్ అని అంటారు కదా, మీకు ఎలా నమ్మకం వచ్చింది పీఠం మీద? అలాంటి ఏం లేదు, జెన్యూనిటీ ఉంటుంది కదా. ఇప్పుడు దీక్ష ఇవ్వటం అని అంటే అంత ఈజీగా ఇచ్చేది అయితే కాదు దీక్ష.
మంత్రదీక్ష అనేటువంటిది చాలా పెద్ద బాధ్యతతో కూడుకున్నటువంటిది. చాలా ఇది జెన్యూనిటీ అనేటువంటిది ఉంటుంది. మనల్ని అందరినీ మీరు ఫేస్ పెట్టండి, ఇట్లాగా పూర్తిగా మీరు మీ డీటెయిల్స్ ఇవ్వండి, అప్పుడే మేము దీక్ష ఇస్తాము, ఇట్లా నియమాలు పాటించాలని ముందే చెప్తారు. మనకు ఫోన్ చేసినప్పుడే చెప్పేస్తారు, ఇట్లా ఉంటేనే మీరు ఇట్లా వెళ్ళాలి అంటే అప్పుడే అర్థమవుతుంది కదా మనకి. ఇది మన ముందుగా అడిగేసే ముందే మనకి ఎలా ఉంటుంది అనేటువంటిది చెప్పడం అనేటువంటిది అది చాలా గ్రేట్ అని నేను అనుకుంటున్నాను. అంటే ప్రియర్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మనకి ఉంది కాళీవారాహి త్రిశక్తి పీఠం నుంచి. అయితే గత 1 year అంటే మేబీ 6 months నుంచి నేను ఈ ఫోటో చూశాను యాక్చువల్లీ. పీఠం ఫోటో అది. ఆ పీఠం ఫోటో చూసినప్పుడు చాలా అద్భుతంగా ఫీల్ అయ్యాను ఇది కూడాను. అదే సరే. అంటే మరి పీఠం మీద గానీ గురుగారి మీద గానీ మీకు నమ్మకం కలిగిన సన్నివేశం ఏమైనా ఉందా? మెయిన్ అయితే యాక్చువల్లీ నేను ఆ, ఒక ఒక ఎప్పుడు కాళీ వారాహి త్రిశక్తి పీఠం నమః అది మంత్రం మనకి పీఠం పేరు మీద ఇచ్చారు కదా. అది నార్మల్ గా మామూలుగా చదివినా కూడా అంటే మామూలుగా అంటే కాళీ వారాహి త్రిశక్తి పీఠం నమః, కాళీ వారాహి త్రిశక్తి పీఠం నమః ఇలా అనుకున్నా చాలండి, మనకు మనశ్శాంతి వస్తుంది. మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ నిజంగా మన మీదకి ఎవరన్నా వస్తున్నా కానీ వాళ్ళు ఆగిపోయిన సందర్భాలు కూడా చూసాను నేను. పీఠనామం అనేటువంటిది చాలా చాలా పవర్ఫుల్. ఇది మాత్రం ఏమంటారు నేను నా అనుభవంలో చాలా చూశాను. ఇప్పటికి కూడాను ఏదన్నా మనకి కల్లో కానీ ఒక అర్ధరాత్రి పూట ఏదన్నా ఒక నెగిటివ్ గా అనిపించడం కానీ, నెగిటివ్ కలలు రావటం కానీ, ఇలాంటి ఏది ఉన్నా కూడా మన పీఠం నామం చదువుకుంటే ఒక 2 minutes 3 minutes మనకు మనశ్శాంతి చెందుతాం. ఆ ప్రాబ్లం ఏదైనా ఉంటే కనుక అక్కడ సబ్సైడ్ అయిపోతుంది. సరే. దాని ద్వారాగా నేను గురువు గారిని ముందే అంటే అప్పటి నుంచి నాకు నమ్మకం అనేటువంటిది ఉంది. అంటే అంతకన్నా ముందు కూడా మేము పోయినసారి నవరాత్రులకు వచ్చే ముందు కూడాను నాకు తెలుసు పూర్తిగా పీఠం ఇది. నేను జూమ్ కాల్స్ చూసినప్పుడు కూడా నాకు పూర్తిగా అప్పటి నుంచే తెలుసు, పోయిన సంవత్సరం జూమ్ కాల్స్ నుంచే. సరే. సంతోషం. మంత్రదీక్షకి మీకు ఖర్చు ఎంత అయింది స్వామి? అంటే గురుదక్షిణ ఏమైనా అడిగారా? హోమం అని కానీ ఏమైనా ఖర్చు అయిందా? లేదండి, అసలు గురుదక్షిణ అనేటువంటిది ఏం లేదు. మెయిన్ గురువు గారు చెప్పింది కూడా సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళండి, ఇదే మీరు నాకు ఇచ్చే గురుదక్షిణ అని ఈ రోజు కూడా పెట్టారు, ఇంతకు ముందు కూడా పెట్టారు. ఇలాగా ఏమంటారు, గురుదక్షిణ అనేటువంటిది జనరల్ గా అందరూ అడుగుతున్నారు, బయట చాలా మంది అడుగుతారు పక్కగా. ఎందుకంటే ఫ్రీగా మేము మంత్రం ఇది మేము చాలా చెప్పాలి, ఎందుకంటే ఫ్రీగా మంత్రం అయితే ఎవరు కూడా ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళ కర్మ మనం తీసుకుంటాం అనే ఇది కూడా ఉంటుంది కొంతమందికి. కామన్ గా అది కామన్ నిజమే అనుకుంటున్నాను నేనైతే. నాకున్నంతలో మంత్రం ఇవ్వటం అంటే అది అంత ఈజీ అయితే కాదు. ఎందుకంటే దేవుణ్ణే మనకి ఇవ్వటం నాది ఏదో 4 అక్షరాలని మనం అనుకోవచ్చు, కానీ మన వారాహి దేవినే మనకి ఇస్తున్నట్టు. అలాంటి ఇవ్వటం, దీక్ష ఇవ్వటం అనేటువంటిది ఉచితంగా సనాతన ధర్మం కోసం అని చెప్పనని ఇవ్వటం, ముఖ్యంగా హిందూయిజం కోసం అని చెప్పనని ఇది చాలా అద్భుతంగా అయితే అనిపించిందండి. అంతే, దానికి సంబంధించినంత వరకు ఎటువంటి గురుదక్షిణ అయితే మా ముందు అయితే ఏమి ఎక్స్పెక్ట్ చేయలేదు, మేమైతే ఇవ్వలేదు. దానికి నేను ఎప్పుడు కూడాను కృతజ్ఞుడై ఉంటాను. పీఠం నియమాలు గానీ పద్ధతులు గానీ ఎలా ఉన్నాయి స్వామి? అంటే మెయింటెనెన్స్ ఎలా ఉంది? చాలా అద్భుతంగా ఉందండి. మినిట్ టు మినిట్ మనకు అప్డేట్స్ అనేటువంటి వెంటనే పెట్టేస్తూ ఉన్నారు. గత 9 రోజుల నుంచి కూడా, గత 9 రోజులు అని కాదు, దాదాపు 1.5 months 2 months నుంచి కూడా నేను ఎప్పుడైతే మనం వారాహి నవరాత్రుల కోసం అని చెప్పని మీరు వీడియోస్ అప్లోడ్ చేశారు, ఏదైనా కానీ మీరు కానీ లీడర్స్ కానీ, ఇంతకుముందు రాజేష్ గారు ఉండేవాళ్ళు ఫస్ట్, తర్వాత మీరు చంద్రశేఖర్ దత్త గారు, ఎవరైనా కానీ మేము ఎమ్మటే ఫోన్ చేయగానే కాల్ లిఫ్ట్ చేసి చెప్పడం కానీ, ఇట్లా అయితే ఒకవేళ చూసుకోకుండా కానీ ఇమీడియట్ గా అయినా కానీ మీరు ఆడియో నాకు పెట్టడం కానీ, ఇలా కానీ మేమైతే చాలా అద్భుతంగా ఫీల్ అయ్యాం. అంటే ఫీల్ ఫ్రీ అన్నట్టుగా నాకైతే అనిపించింది. దీంట్లో ఏం ఒక రోజు చెప్తే ఇంకో రోజు ఆన్సర్ అంటాం ఇలా కాదు, చాలా అద్భుతంగా మనకు వెంటనే మనకు కావాల్సినటువంటి ఆన్సర్ అనేటువంటిది ఖచ్చితంగా అయితే అందింది. ఎందుకంటే మంత్రదీక్షలో ఒకనొక టైంలో ఏదైనా డౌట్స్ ఖచ్చితంగా వస్తూ ఉంటాయి పక్కగా. అనుభవాలు అనిపిస్తుంటాయి. కొన్ని అర్థం చేసుకునే స్థితి మనకు లేకపోవచ్చు, కొన్ని మెయిన్ అది అలాంటి ఏంటంటే మనకి ఎప్పటికప్పుడు మనకి చెప్పడం అనేటువంటిది, ఇట్లా జరిగింది అని వేరే వాళ్ళ ద్వారా అయినా మనకు తెలియడం కానీ, గురువు గారు ఆన్సర్ చేయడం కానీ, ఇలాంటివన్నీ కూడా నాకైతే బాగా అనిపించిందండి. సరే సార్. మీరు రాగానే మొదట సాధకుల అనుభవాల గురించి జూమ్ కాల్ జరిగింది కదా, అది విన్నారా మీరు? అవునవును. వింటే నేను విన్నానండి.
నేను విన్నానండి. తమిళనాడులో ఏదో టెంపుల్ ఉంది అక్కడ చెప్పని చెప్పారు. అదే సిద్ధి ప్రకటించారు గురువు గారు అని చెప్పనని. నాకు పేరు గుర్తురాట్లేదు కరెక్ట్ గా. రవితేజ గారి కన్నా ముందు ఒక వీడియో నేను చూశాను. అది చాలా అద్భుతంగా వివరించారు. అంటే ఎట్లా గత 2 సంవత్సరాల నుంచి ఎలా దేవతా మందిరంలో ఎలా మిస్టేక్స్ ఇట్లా జరిగినాయని కానీ వాళ్ళ వాళ్ళ ఎట్లా మొత్తం వాళ్ళ లైఫ్ ఎట్లా జరిగిందని కానీ పూర్తిగా మాకు తెలియజేశారు ఆయన వారు ఎవరైతే సాధకులు ఉన్నారో. అవైతే మాకు డెఫినెట్ గా చాలా మంచిగా అనిపించినాయి. మంచిగా అంటే కొంతమంది అనుభవాలు ఎప్పుడైతే చెప్తుంటారో అవి కూడా మనకి నిజంగా నెక్స్ట్ స్టెప్ ఇట్లా ఉంటుందేమో, ఇలా జరుగుద్దేమో అనేటువంటిది ముందే మనకు తెలిసినట్టుగా ఉంటుంది కదా. అది మాత్రం చాలా అప్రిషియబుల్ అండి. అంటే మనం అది మనకు హెల్పింగ్ అన్నట్టే లెక్క పూర్తిగా. ఆ విషయాలు కూడాను అంటే ఇంతకు ముందు పోయిన సంవత్సరం అయితే నేను ఒక 2-3 వీడియోలు చూశాను దాదాపు. నాకు కరెక్ట్గా గుర్తులేదు కానీ అప్పటి నుంచే నాకు ఒక ఐడియా అయితే ఉంది పూర్తిగా. ఈ జూమ్ కాల్స్ లో అయితే పర్ఫెక్ట్ గా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది అందరూ కూడా డిస్కస్ చేయడం ఇట్లాగా మాట్లాడడం అనేది చాలా రేర్. చాలా వరకు ఎవరు చెప్పరు. అంటే అందరితో మనం పంచుకున్నప్పటికి కూడా ఎవరు కూడా కొద్దిమంది ఇట్లా ఉంది అని చెప్పరు. అట్లా అప్పటి నుంచే నేను చూసి చాలా వరకు నేను కొంచెం తెలుసుకోవడం అనేది జరిగింది. పోయిన సంవత్సరం అలానే ఈ సంవత్సరం కూడా. సంతోషం స్వామి. పీఠం పేరు మీద జపం చేశానన్నారు కదా, ఆ అవునండి. శక్తి మీకు ఎలా ఉంది? ఆ శక్తి ఎలా ఉంది? అంటే చాలా సార్లు మనకి ఏదైనా నెగిటివ్ జరగబోతుంది అనుకోండి, అది అక్కడే ఆగిపోవడం అనేది గమనించాను. ఇప్పుడు ఏదన్నా సపోజ్ ఏదన్నా తప్పు జరగబోతుంది మనకంటే అది అక్కడే ఆగిపోవడం అనేది చాలా వరకు గమనించాను. పీఠనామానికి విపరీతమైనటువంటి శక్తి ఉంది. ఇంకోటి ఏంటంటే గురువు గారు మొన్న పీఠం వెబ్సైట్ లో అది కాళికాదేవి రింగ్ అది ఉంది కదండి, ఓం అవునా? క్రీం కాళిక. అది అది విన్న తర్వాత అయితే నాకైతే ఒకరోజు మేము అంటే బాత్రూమ్ లో నేను స్నానం చేస్తూ ఉన్నాను. అంటే ఈ 9 రోజుల్లో నేను ఒక 5 minutes తిన్నాను. సేమ్ అదే టోన్ తో అట్లా గజ్జల చప్పుళ్ళు అలా వింటాం. ఇది ఫస్ట్ అట్లా విన్న తర్వాత నేను గురువు గారు మెసేజ్ పెట్టారు. ఎవరో సంథింగ్ అడిగారు ఇట్లా గజ్జల చప్పుళ్ళు వస్తున్నాయని చెప్పనంటే గురువు గారు మెసేజ్ పెట్టారు. నేను నా పీఠం వెబ్సైట్ లో నేను రికార్డ్ చేసి పెట్టాను. యాజ్ ఇట్ ఈస్ గా అలానే నాకు దాంతో అంటే ఆ వైబ్రేషన్ ఈ వైబ్రేషన్ సేమ్ అలానే అనిపించింది. చాలా అద్భుతంగా అనిపించింది. ఆ పీఠనామానికి ఆ వైబ్రేషన్ కండి చాలా వరకు నేనైతే కనెక్ట్ అయ్యాను. కాళీవారాహి త్రిశక్తి పీఠం నమః అని. సరే స్వామి. పీఠం అమ్మవారి ఫోటో మీరు తీసుకున్నారా? తీసుకొని ఉంటే అమ్మవారి ఫోటో మీద మీ అభిప్రాయం ఏంటి? మీకేనా అనుభవం అమ్మవారి శక్తి గురించి? అంటే నేనైతే తీసుకోలేదండి. అంటే స్టిక్కర్స్ ఆర్డర్ చేద్దాం అనుకున్నాం కానీ ఈ వీక్ లో పోయినసారి కొంచెం ఈ జపం ఇదంతా ఉండింది. వారాహి ఆ ఫోటో చూస్తేనే కూడా మనం ఆ ఫోటో నిజంగా చూసి జపం చేస్తే వేరే రకంగా ఉంటుంది కానీ నేను యాక్చువల్లీ తెప్పించలేదు. వారాహి ఫోటో ఉంది ఇంట్లో. స్టిక్కర్స్ అది తెప్పించుకోమని చేద్దామని అనుకుంటున్నాము. అది చూడంగానే కూడా యాక్చువల్లీ మనం జపం చేస్తున్నప్పుడు మనం ఎప్పుడైతే గణపతి గురు ప్రార్థన ఇవన్నీ చేస్తున్న తర్వాత కాళీ వారాహి త్రిశక్తి పీఠం నమః అనేటువంటిది మనం చేస్తూ ఉంటాం కదా బిఫోర్ జపం చేసే ముందర. అప్పుడు మనకు కరెక్ట్ క్లియర్ గా కాళీ మాత అక్కడ కనపడుతుంది ఎప్పుడైనా కానీ ఆ జపం చేస్తున్నప్పుడు. 10 సార్లు మనం అలా అనుకున్నప్పుడు కాళీమాత ఫోటో అది క్లియర్ గా అక్కడ మనకి పిక్చర్ అయితే కనబడుతుంది. అదే అండి చాలా పవర్ఫుల్ నామం మాత్రం చాలా నేనైతే చాలా వరకు అబ్జర్వ్ చేశాను. చాలా శక్తివంతమైనటువంటి నామం సరే స్వామి. పీఠం. పీఠం ఇప్పుడు గురువు గారు మీకు విధిదానాలు ఇవ్వటం గానీ, మంత్రం ఇవ్వటంలో గానీ మీకు ఏమైనా ఇబ్బందులు వచ్చాయా? ఎలా ఉంది ఆ పద్ధతి ఎలా లేదండి. ఎలాంటి ఏం లేదండి. ఇబ్బందులు అయితే అసలు ఏం లేదు. చాలా అద్భుతంగా జరిగింది. వారు నాకు పెట్టారు. నేను వాయిస్ మెసేజ్ పెట్టేశాను. ఓకే అని చెప్పని వెంటనే పెట్టేశారు. విధి విధానాలు కానీ ఏది కూడా ఏమీ లేదు. అంతా కూడా పర్ఫెక్ట్ గా జరిగింది. ఏదైతే ఎప్పుడైతే రిసీవ్ కావాలో అప్పుడు అన్ని కూడా నేను తెలుసుకున్నాను. ఒకటో రెండో డౌట్లు అలా ఉన్నా కానీ నేను మీకు ఫోన్ చేసి మేము కనుక్కొని తెలుసుకుని పూర్తిగా చేశాం. ఎక్కడ కూడా మనకైతే జరగలేదు ఎటువంటి పొరపాటు కానీ అలాంటిది కానీ చాలా ఇన్ టైం పర్ఫెక్ట్ గా అన్ని కూడా మొత్తం మనకి ఎలా ఉందంటే జస్ట్ లైక్ అరటిపండు మొత్తం తీసేసి మన నోట్లో పెట్టుకోవడం ఒకటే ఉంది అన్నట్టుంది. ఇదైతే ఈ 9 రోజులు అయితే అబ్జర్వ్ చేశాను. ఇంకోటి ఏంటంటే దీక్ష అనేటువంటిది మంత్ర దీక్ష ఇస్తారు చాలా మంది కానీ
అంటే మానిటర్ అయితే ఎవరు చేయరండి. అంటే మీరు చేసుకోండి అని చెప్పేవాళ్ళు నేనైతే చాలా మందిని చూసాను మనం. అంటే అది ఈ 9 రోజులు ఏంటంటే మనం ఆధ్వర్యంలో చేస్తున్నప్పుడు ఒక రకమైన ఫీలింగ్ అనేది ఉంటుంది. అంటే ఒక గురువు దగ్గర ఎలా ఉండాలి, ఇది చెయ్యాలి పక్కాగా అంటే చెయ్యాలి అంటే. అంతేగాని మనకి స్వాతంత్రం అనేటువంటిది ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది, లేనప్పుడు ఒక రకంగా ఉంటుంది. కానీ మంత్ర దీక్షలో ఏంటంటే ఇలాంటివి ఉన్నప్పుడు చాలా అద్భుతంగా జరుగుతుంది. మనం దేవతకి ఇంకా ఈజీగా కనెక్ట్ అయ్యే అవకాశం అనేటువంటిది ఉంటుంది. అదైతే నేను చాలా వరకు చూశాను. మొత్తం కూడా ఆ విధానంలో నడిచాను ఈ 9 రోజులు కూడా. ఈ దర్భచాప గాని, ఏదైనా కూడా జపం విధానం, మెయిన్ విధానం, ప్రాసెస్ అద్భుతంగా నేను పట్టుకున్నాను పూర్తిగా. ఇంక భవిష్యత్తులో మనం ఎలా చేయాలి, ఏంటి అనేటువంటిది ఒక క్లారిటీ అనేది వచ్చేసింది. ఏ జపం చేయాలన్నా గానీ, ఎలాంటి మనం ఏదైనా ఇట్లా నవరాత్రులు చేయాలన్నా గానీ, ఏది గానీ ఎలా చేయాలి, గణపతి ప్రార్థన గానీ ఎలా పెట్టాలి, ఎవరిని తలుచుకోవాలి, ఎవరిని మనం ఎలా పెట్టాలి అనేటువంటిది చాలా క్లియర్ కట్‌గా తెలిసిపోయింది. అలానే ఉద్వాసనప్పుడు గానీ, ఆ విధానం గానీ, అది ఏదైనా గూడా చాలా క్లియర్ కట్‌గా నేనైతే తెలుసుకున్నాను పూర్తిగా పీఠం మనం ఈ 9 రోజులు చేయడం వల్ల. సరే సార్. ఆన్‌లైన్‌లో ఇచ్చిన మంత్రాలకి శక్తి ఎలా వస్తుందని అనుకుంటారు కదా! వాళ్ళకి మీ సమాధానం ఏంటి స్వామి? అంటే ఆన్‌లైన్‌లో కదా మంత్రం ఆహ్, ఆ శక్తి మీకు ఎలా అనిపించింది? అవును. మీరు అనుభవించారా? ఆన్‌లై లేదు. పక్కాగా అండి. దాంట్లో అయితే ఎటువంటి డౌటు లేదు. గురువు పరంపర అనేటువంటి దానికన్నా కూడా నేనసలు యాక్చువల్లీ నేను పోయినసారి చేద్దాము అనుకున్నప్పుడు మిస్ అయ్యాం. పక్కాగా ఈసారి చేయాలి. పక్కాగా గురువుగారి ఆధ్వర్యంలోనే చెయ్యాలనే ఉద్దేశంతో మెయిన్‌గా వారాహి ఉపాసకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచే దీక్ష అనేటువంటిది తీసుకోవాలి. ఆ తీసుకునే క్రమంలో గూడా మనం ఎవరైతే అంటే మనల్ని ముందుండి నడిపించడం అని కాదు. మనల్ని మానిటర్ చేస్తూ నడిపించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నేను దీక్ష తీసుకోవాలని నేను అంతకన్నా ముందు ఒక 2 మంత్స్ ముందే నేను డిసైడ్ అయ్యాను. పోయిన సంవత్సరం మిస్ అయింది. ఈ సంవత్సరం ఎట్లైనా గానీ మనం పక్కాగా చేయాలి అన్న ఉద్దేశంతోనే నేను తీసుకోవడం అనేది జరిగింది. అది దానికి ప్రతిఫలం అయితే పక్కాగా నేను చూసాను ఈ 9 రోజులు గూడాను. అసలు అలాంటిది అలా ఆన్‌లైన్‌లో మంత్రాలకు శక్తి లేదు అనేటువంటిదైతే నేనైతే నమ్మను. ఇప్పుడు చేశాం గాబట్టి 9 రోజుల అనుభవాలు చూసాము. ఎలాంటి పరీక్షలుంటాయో చూసాను. మన కర్మ ఆ లెవెల్‌లో ఉన్నప్పుడు మన పరీక్షలు ఎలా ఉంటాయి, ఏంటనేటువంటిది చాలా క్లియర్‌గా, చాలా అద్భుతంగా అయితే చూసాం. ఇదనేది ఆన్‌లైన్‌లో మంత్రాలు పవర్ లేదనేటువంటిది నాకు తెలిసి అంత మంచిది గాదని నేను అనుకుంటాను. దేనికైనా గాని పవర్ అనేటువంటిది ఉంటుంది. సరే సార్. గురువుగారు మీ జపం అయ్యాక మీ అనుభవాలకి వివరాలు ఇచ్చారు కదా! వాటిలో మీకు అవును. ఏదైనా చెప్పుకోదగ్గ విశేషాలేమైనా ఉన్నాయా? అంటే ఫస్ట్ రోజు ఆజ్ఞా చక్రం మీకు శక్తి స్థానం అనేటువంటిది యాక్టివేట్ అవుతుందండి అని చెప్పారు అది. అదొకటి బాగా అనిపించింది. తర్వాత ఆహ్, నాకు తెలిసి ఇవే అండి మాక్సిమం అయితే నేను చాలా అద్భుతంగా జరిగింది. మనకైతే ఎలాంటి ఇదనేది లేదు. వా వాళ్ళు అంటే మనం అడగకన్నా ముందలే వేరే వాళ్ళు ఆల్రెడీ పెట్టేస్తున్నారు. ఇగ ఆ అనుభవాలనేటువంటివి రోజు నేను అన్ని కొన్ని ప్లే చేసుకుంటూ చూసుకుంటూ ఉన్నాను గదా! మెయిన్ గజ్జెల చప్పుల గురించి అడుగుదాము అని అనుకున్నాను. ఆల్రెడీ ఎవరో పెట్టేసారు ఆల్రెడీ ఇట్లా ఉందని. దానికి సమాధానం వచ్చేసింది. ఇంగ అలాగా చాలా వరకు మనకి తెలియని సమాధానం అంటూ అయితే నేనైతే ఏమి చూడలేదండి. చాలా గురువుగారు ఏదైనా మనం ఏది పెట్టినా గాని సమాధానం అయితే ఇచ్చారు. పూర్తిగా అది హెల్ప్‌ఫుల్‌గా ఉంది నాకైతే. మీకు వచ్చిన అనుభవాల్లో బాగా నచ్చింది కొన్ని చెప్పండి? నాకు బాగా నచ్చిందంటే నేను రెండో రోజు యాక్చువల్లీ ప్రసాదం నేను పెట్టినప్పుడు నేను జపం స్టార్ట్ చేయకన్నా ముందల గూడా నేను పువ్వులనేటువంటివి 2 పెట్టడం అనేది జరిగింది పైన. అంటే పర్ఫెక్ట్‌గా పెట్టాను నేను. నేను జపం స్టార్ట్ చేయకన్నా ముందలే ఫస్ట్ ఒక పువ్వు పడిపోయింది. తర్వాత మళ్ళీ రెండో పువ్వు పడిపోయింది. అంటే ఆ ప్రసాదంలో పడిపోయింది. ఇదేంటి డిఫరెంట్‌గా ఉందని నేను అనుకున్నాను. తర్వాత అద్భుతంగా అనిపించింది. అంటే అమ్మవారికి నచ్చింది ఇది అనేటువంటిది క్లియర్ కట్‌గా మెసేజ్ అనేది నాకనిపించింది. అంటే నేను ఇంతకుముందు నైవేద్యం అంటే మేమెక్కువ నైవేద్యం అనేటువంటిది ఎప్పుడు అంత పర్టిక్యులర్‌గా ఎప్పుడు చెయ్యం. ఎప్పుడన్నా పండగలుంటే అలా పెట్టుకునేవాళ్ళం. కానీ ఈ 9 రోజులు మన గురువుగారు ఆధ్వర్యంలో చేసినప్పుడు మాత్రం చాలా అద్భుతంగా నైవేద్యం యొక్క ప్రాముఖ్యత గాని, ఎలా అనేటువంటిది పూర్తిగా అనేది నేను అబ్జర్వ్ చేశాను. సంతోషం స్వామి. మీకు మంత్రదీక్షకి ముందు గాని, మంత్రదీక్షలో గాని వచ్చిన పరీక్షలేమైనా ఉన్నాయా? అంటే నిన్న ఆల్రెడీ జరిగిందండి యాక్చువల్లీ. నేను ఈ మన ఈ సారాయి ఇవన్నీ చేయడానికి నా దగ్గర కనీసం రూ. 500 గూడా లేవు యాక్చువల్లీ.
అంత దారుణమైన స్థితికి అంటే ఈ 4-5 రోజుల్లోనే అసలు ఎవరెవరైతే మనకి నేను డబ్బులు ఇవ్వాలనుకున్న వాళ్ళందరూ ఫోన్ చేసి నాకు ఎప్పుడు ఇస్తావు ఏంది అని అడగడం చూశాను. ఏంటిది ఇట్లా జరుగుతుంది ఏంటి అని అనుకున్నాను నేను. ఏమో అంటే నాకు అప్పుడు అర్థమైంది కర్మ మనకి ఇంత ఉంది అని చెప్పని. నిన్నైతే చాలా వరకు అసలు సాయంత్రం వరకు నేను బాధపడుతూ ఉన్నా. నేను ఏంటిది లాస్ట్ రోజు మనం ఇలా చేయకోకుండా మన స్తోమత అయినా కానీ అట్లీస్ట్ మనం బ్లౌజ్ పీస్ అయినా కానీ అమ్మవారికి పెట్టలేకుండా ఉన్నాం. మరి ఇంత కర్మ ఉందా ఏంటి అని అనుకున్నాను. సాయంత్రం పూట మనకి ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఇచ్చారు. తర్వాత బయటికి వెళ్ళేటప్పటికి ఫుల్ వర్షం బయట. దాదాపు 2 గంటలు మొత్తం వాటర్ అంతా మన స్కూటీ అంతా నిండిపోయింది పూర్తిగా. అయినా కూడా నేను వెళ్ళి తీసుకొని వచ్చి మేము 9కి చేసాం. ఇది మాత్రం చాలా అంటే పరీక్షల్లో ఒకటి. తర్వాత ఇంకోటి ఏంటంటే మధ్యలో మూడో రోజు ఇంట్లో కొంచెం ఇబ్బంది అనేది వచ్చింది. అదొకటి. తర్వాత ఇట్లాగ మనం ఎవరన్నా డబ్బులు మనం అటు ఇటు తీసుకున్నా కానీ వాళ్ళ దగ్గర నుంచి ప్రెషర్ అనేటువంటిది చూశాను నేను. మెయిన్ అయితే నిన్నైతే సాయంత్రం వరకు అయితే అసలు అంత ఘోరమైన అంటే ఇప్పుడు ఈ 10 years లో ఎప్పుడు అలా జీరో అయిపోలేదు. నిన్న నేను జీరో అయిపోయి మళ్ళీ వచ్చి అమ్మవారికి పెట్టుకున్న తర్వాత అలా అయిపోయిందండి. అది అత్యంత ఘోరమైన పరీక్ష. అది గురువుగారి ఆధ్వర్యం, అమ్మవారి అనుగ్రహం అంతే. దీంట్లో అయితే మనం అనేదానికి అయితే ఏం లేదు. నీ కర్మ అంత ఉందిరా బాబు అని అమ్మ చెప్పింది. జరిగింది అట్లా. సరే స్వామి. జపసాధనలో మీకు ఏదైనా ఇబ్బందులు వస్తే వాటిని ఎలా అధిగమించారు? మెయిన్ ఏంటంటే కొన్ని సార్లు కాళ్ళు నొప్పులు ఉండేవి కొంచెం. అట్లా ఉన్నప్పుడు కొంచెం బయటికి వెళ్ళి అంటే గురువు గారు చెప్పిన కొంతసేపు మీరు బయటికి ఒక 5 minutes అట్లా వెళ్ళి రండి. మళ్ళీ వచ్చి మళ్ళీ స్టార్ట్ చేసుకోండి. అట్లా అదొకటి. తర్వాత ఎప్పుడైనా కానీ జపం చేస్తున్నప్పుడు ఏదన్నా నెగిటివ్గా అనిపించినా కూడా కొంతసేపు మళ్ళీ ఆపేసి మళ్ళీ చేయటం. ఇట్లాగా పెద్దాన్ని కూడా ఎప్పటికప్పుడు కొంచెం చూసుకుంటా అటు ఇటు ఏం జరుగుతుందో ఒక 5 నిమిషాలు ఆలోచించుకొని అట్లా నేను మాక్సిమం అయితే అధిగమించాను నేను చాలా వరకు. మీకు ఈ అందరూ నవరాత్రులు ఎవరైతే మెసేజెస్ పెడుతున్నారో అంటే ఎవరైతే స్త్రీలు కానీ స్త్రీమూర్తులు కానీ మన గ్రూప్ లో ఉన్న వాళ్ళు కానీ వాళ్ళు ఏదైతే పెడుతున్నారో అవి చూస్తే మనకి అలాంటి వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ 98% అదే. ఎలా చేస్తున్నారు అంటే గురువు గారు సమాధానం చెప్తున్నారు, మీరు ఇలా చేయండి, ఇలా వస్తుందయ్యా, ఇట్లా వస్తుందయ్యా అని చెప్తున్నారు. అవైతే నేను అవి చూడటం వల్ల మాక్సిమం వాటికి ఆన్సర్స్ అక్కడే వచ్చేసినాయి. ఏవైతే వాయిస్ మెసేజ్, ఆడియో మెసేజెస్ వాటిలోనే మాక్సిమం ఆన్సర్స్ అయితే వచ్చాయి 100%. సరే. మీకు ఈ నవరాత్రులు సంతృప్తినిచ్చాయా? ఏమైనా లోటుందా? లోటు అయితే ఏం లేదండి. అనుగ్రహం ఇంకా ఇలానే ఉంటుంది అనేటువంటిది మెయిన్. అనుగ్రహం ఎప్పటికీ మనం చెప్పలేం ఏ దేవత మనకి ఎప్పుడు అనుగ్రహం అనేటువంటిది. అనుగ్రహం మరి మనకి ఎప్పుడు కూడా ఉండాలి. ఇంక అంతకు మించి అయితే ఏం లేదు. ఈ 9 రోజులు సాటిస్ఫాక్షన్ గా మేమైతే ఒక గురువు ఆధ్వర్యంలో చేసాము. అద్భుతంగా జరిగింది. అంటే ఏ ప్రాసెస్ ఎలా జరిగింది, ఎలా చేయాలి అనేటువంటిది పూర్తి సంతృప్తిని అయితే ఇచ్చింది. ఎప్పటికీ జీవితాంతం మనం బతుకున్నంత కాలం అమ్మవారికి చేసుకున్న ప్రతి సేవ పూజ ఇలానే నేను చేసుకోవాలనేటువంటిది చాలా క్లియర్ గా ఈ 9 రోజుల్లో నేను నేర్చుకున్నాను. అది సంతోషం సార్. పీఠం చేపట్టే అన్నసంతర్పణ కార్యక్రమం గురించి మీ అభిప్రాయం చెప్పండి సార్. అన్న సంతర్పణలు అంటే యాక్చువల్లీ అన్నదానం మించిన దానం లేదని చెప్తారు. మెయిన్ గా ఏంటంటే ఏదన్నా కర్మ ఉంటే అది మీకు తొలగిపోవడానికి అన్నదానం చేయమని కొద్దిమంది సజెస్ట్ చేస్తుంటారు, కొద్దిమంది ఆస్ట్రాలజర్స్ యాక్చువల్లీ. ఇలాంటి అన్న సంతర్పణలు ఏంటంటే పీఠం నుంచి చేసుకున్న వల్ల మాలాంటి వాళ్ళకు కూడా కొంచెం ఇన్స్పిరేషన్ వస్తుంటుంది. మనం ఎప్పుడైనా ఏదైనా మనకు తోచినంత వేరే వాళ్ళకి మనం కూడా చెయ్యాలి అనేటువంటిది. ఇంకోటి ఏంటంటే ఇట్లా ప్రతిదీ ఫ్రీగా అక్కడికి వెళ్ళి చేయడం వల్ల కూడా చాలా వరకు ఏంటంటే అక్కడున్న వాళ్ళకు కూడా పీఠం గురించి తెలిసే అవకాశం అనేటువంటిది ఉంటుంది. మొన్న అరుణాచలంలో చేశారన్నారు. తర్వాత చాలా చోట్ల ఇప్పుడు కురివిలో నెక్స్ట్ ఉందని చెప్పారు. అట్లా ఏంటంటే మెయిన్ అన్నదానం అనేటువంటిది మెయిన్ సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తాం అనేటువంటిది నేనైతే బలంగా ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఆ అన్న సంతర్పణల వల్ల చాలా వరకు మనం సనాతన ధర్మం ముందుకు తీసుకెళ్తాం. ఇది కేవలం ఏదో దానం అని అనుకుంటే కష్టం. ఇంకంతకు మించి అనేటువంటిది నా అభిప్రాయం.
సో పీఠంలోకి రాకముందు, పీఠంలోకి వచ్చాక మీలో వచ్చిన మార్పులు శారీరకంగా గాని, మానసికంగా గాని ఏమైనా ఉన్నాయా? ఒకటేంటంటే అండి డిసిప్లిన్ ఫస్ట్. సెకండ్ థింగ్ ఏంటంటే అమ్మవారి ఈ భయం. అంటే అమ్మవారు అని కాదు, భయం. అంటే ఒకటి ఫస్ట్ మనం ఏదైనా చేయాలనుకుంటే ఈ పద్ధతిలో ఈ విధానంలోనే చెయ్యాలి. ఉంటే ఈ ఈ మనం ఓన్ గా డెసిషన్స్ తీసుకొని చెయ్యొద్దు ఏది కూడా. ఓన్ గా డెసిషన్స్ గురువు ఏం చెప్తే అది చెయ్యాలి. ఇది అనేటువంటిది నేను ఈ 9 రోజుల్లో నేను నేర్చుకున్నాను. మెయిన్ డిసిప్లిన్. పూజా విధానంలో డిసిప్లిన్ అనేటువంటిది. ఏది ఎలా చేయాలి, గోపంచకం చదువుకోవాలి ఎప్పుడైనా కానీ. ఏ తప్పు మనకి అది కర్మ రూపేణ మళ్ళీ మళ్ళీ వెంటాడకుండా ఈ డిసిప్లిన్ అనేటువంటిది ఈ 9 రోజుల నుంచి ఎలా చేయాలని పర్ఫెక్ట్ గా తెలుస్తుంది. ముఖ్యంగా మనం ఒక 9 రోజులు గుప్త నవరాత్రులు చేస్తున్నామంటే, అమ్మవారిని ఆవాహన చేస్తున్నామంటే ఎలా ఉండాలి అనేటువంటిది మనకు కూడా ఫస్ట్ ఒక భయం అనేది ఉండాలి కదండి. అదైతే నేను నేర్చుకున్నాను నేను డిసిప్లిన్. ఇక్కడికి వచ్చాక సనాతన ధర్మం గురించి గాని, దేవత గురించి గాని, గురువు గారి గురించి గాని మీ అభిప్రాయం గతంలో ఉన్నదానికి ఇప్పటికి ఏమైనా మార్చుకున్నారా? దానివల్ల మీరేమైనా నేర్చుకున్నారా? లేదండి, నేనైతే ఏమి అభిప్రాయం మార్చుకోలేదు. అప్పుడు పోయిన సంవత్సరం ఎలా అయితే ఉన్నారో గురుగారు ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. దాంట్లో అయితే ఏం లేదు. ఆ పీఠం నియమాలు కానీ ఏదైనా కూడా చాలా పర్ఫెక్ట్ గా ఇలా ఉంటుంది అంటే ఇలానే ఉంటుంది. పక్కాగా మనం అవి ఒబే చేయాల్సిందే పక్కా అనేటువంటిది మెయిన్. ఇంకంతే అండి. దాంట్లో అయితే నేనైతే గురువు గారి దగ్గర నుంచి అయితే మార్చుకున్నాను. మొదట్లో గురువుగారు జూమ్ కాల్‌లో మాట్లాడడం జరిగింది. మీకు ఎలా అనిపించింది? అవునండి. గురువుగారు మీ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం జరిగింది. దాని గురించి మీ అభిప్రాయం? అవును. చాలా వరకు మంచిగానే అనిపించిందండి. అంటే అతను ఎవరైతే పేరు నాకు గుర్తు రావట్లేదు. రవితేజ వీడ్కోలు అంతకన్నా ముందు సమావేశంలో దాదాపు చాలా సేపు ఒక 2 గంటల సేపు గురువుగారే క్వెషన్స్ అడగడం అనేది జరిగింది. అంటే అభిప్రాయాలు అనేటువంటివి తీసుకోవడం అనేది జరిగింది. చాలా అద్భుతంగా అనిపించింది. ఎందుకంటే ప్రతిదీ కూడా మనం నుంచి తెలుసుకోవడం అంటే ఎవరు కూడా యాక్చువల్లీ మీకు అనుభవాలంటే ఇట్లా వచ్చినాయి అని మాకంటే చెప్తారు. ఇట్లా జరిగిందంటే ఇట్లా. కానీ మనం ముందే ఒక క్వెషన్ వేసి ఇలా జరిగింది అని తెలుసుకోవడం అనేటువంటిది ఆత్మసంతృప్తినిస్తుంది. మెయిన్ మన దగ్గర నుంచి పూర్తిగా మా గురువే ఇట్లా జరిగిందా? నువ్వేమనుకున్నావు ఇంతకుముందు ఇలా జరిగింది కదా! అనేటువంటిది ఫస్ట్ తెలుసుకున్నప్పుడు మనకు సాటిస్ఫాక్షన్ అనేటువంటిది అనిపిస్తుంది. ఇంక అది మెయిన్. అది ఆ సాటిస్ఫాక్షన్ వచ్చిన తర్వాత ఇంకేమీ అవసరం లేదు. అది. సరే సార్. అఖండ దీపం ఇంతకు ముందు పెట్టారా? ఇదే మొదటిసారా? అఖండ దీపారాధన అంటే పోయిన భయం ఏమైనా? పోయినసారి ఆల్రెడీ పెట్టామండి. పోయినసారి నేను సొంతంగా చేసుకున్నప్పుడు కూడా పెట్టాను. కానీ ఈసారి ఏంటంటే మనం చేసిన తప్పు. పోయినసారి ఏదో సింగిల్ గా ఒక ముగ్గుడు పెట్టేసి చేశాను. ఇప్పుడు అలా కాదు కదా! దానికి ఒక సిస్టమ్, ఒక విధానం అనేటువంటిది నేను నేర్చుకున్నాను. అది మెయిన్. అదైతే పర్ఫెక్ట్ గా తెలిసింది. ఇప్పుడు అది చేంజ్ అనేది జరిగింది. ఎందుకంటే మనం పోయినసారి అలాగా చేయలేదు కదా! ఇప్పుడు చేశాను. అది పర్ఫెక్ట్ విధానం. ఇప్పుడు అది అమ్మవారికి గాని మనం చేసుకున్న మనకు కూడా. అదే అండి. వరాహి నవరాత్రి మొదటి రోజు మీ అనుభవం మరియు అనుభూతి అఖండ దీపారాధన విషయాలు ఏమైనా ఉన్నాయా? అఖండ దీపారాధన విషయంలో ఫస్ట్ రోజు యాక్చువల్లీ జపం చేస్తున్నప్పుడు కొంచెం అయిపోయే టైం కన్నా ముందల ఒక 10 నిమిషాల ముందల నేను కళ్ళు తెరిచినప్పుడు ఆ అఖండ దీపంలో అమ్మవారి యొక్క స్వరూపం అనేటువంటిది చూశాను నేను. అంటే నేను అనుకున్నాను ఇది నేను భావిస్తున్నానేమో అని అనుకున్నాను కానీ అదైతే అఖండ దీపంలో అమ్మవారి యొక్క స్వరూపం అనేటువంటిది ఏదో చూశాను నేను. ఆ ఇంకా అంతే అండి. ఆ అఖండ దీపంలో అయితే అమ్మవారి యొక్క స్వరూపం చూశాను. మొట్టమొదటి రోజు మాత్రం నాకు ఆజ్ఞా చక్రం అనేటువంటిది విపరీతంగా. అంటే ఆజ్ఞా చక్రం అంటే ఇక్కడ మనం బొట్టు పెట్టుకునేటువంటిది అయితే బాగా ఒక రకమైన ఎవరైనా రబ్ చేస్తే ఎట్లయితే ఉంటుందో జస్ట్ లైక్ అట్లా అంత ఘోరమైనటువంటి ప్రెషర్‌తో వచ్చినట్టు అనిపించింది. ఫస్ట్ డే అట్లానే ఉంది. మధ్యలో కూడా ఒక థర్డ్ డేనో, ఫోర్త్ డేనో గురువుగారు దానికి సమాధానం చెప్పారు. "ఏం కాదు, దీనికి మీకు శక్తి స్థానం అనేటువంటిది యాక్టివేట్ అవుతుందని" చెప్పారు. ఆ! అంతే అండి. ఫస్ట్ రోజైతే అనుభవం చాలా అద్భుతంగా జరిగింది. మీరు సొంతంగా ఈ నవరాత్రులు గనక చేసి ఉంటే పూర్తి చేసేవారా? అంటే జపంలో ఏమైనా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. భయపెడుతూ ఉంటాయి. కొన్ని జరుగుతూ ఉంటాయి కదా! అవును. అలాంటి విషయాల్లో అవును. చేసేవాళ్ళా? లేదండి. ఇదైతే పర్ఫెక్ట్‌గా అయితే మనం చేసేవాళ్ళం అయితే కాదు. ఏదో ఒక తప్పు ఖచ్చితంగా అయితే జరిగేది. పక్కాగా జరుగుతుంది గూడా. జరిగింది గూడా పోయినసారి. పక్కాగా ఏదో ఒకటి మనం నైవేద్యం విషయంలో గావచ్చు, జపం జపం విషయంలో గావచ్చు,
ఎలా చేయాలనే విషయంలో కావచ్చు, నైవేద్యాల విషయంలో కావచ్చు, ఉద్వాసన విషయంలో కావచ్చు, ప్రతిదీ అడుగు అడుగున ఏదైతే మనం ఈ 9 రోజులు చేసామో ప్రతిదీ కూడా రాంగ్ ఖచ్చితంగా అయితే చేసేవాళ్ళం. మనమైతే పూర్తి చేయగలిగే వాళ్ళం కానీ మన సంతృప్తిగా. కానీ విధాన పరంగా అయితే మనమైతే అది కొంతవరకు నెగిటివ్ గానే ఉండేది. అది 9 రోజులు మనం పీఠం ఆధ్వర్యంలో చేసినందుకు సంతృప్తి అనేటువంటిది ఖచ్చితంగా వచ్చింది. ఇది ఎలా ప్రాసెస్ అనేటువంటిది పర్ఫెక్ట్ గా జరిగింది. ఇండివిజువాలిటీకి పీఠం తరపున గురువు తరపున చేసిన దానికి చాలా వ్యత్యాసం అనేది ఉంది. 100%, 1000% వ్యత్యాసం అనేది అయితే ఖచ్చితంగా ఉంది. సరే సార్. గురుముఖత మంత్రోపదేశానికి మామూలుగా మనం సొంతంగా మంత్రం చేసేదానికి ఏమైనా తేడా ఏమైనా ఉందని మీకు అర్థమైందా? తెలిస్తే చెప్పండి. పక్కాగా ఉంటుందని పక్కాగా ఉంది. దాంట్లో అయితే ఎలాంటిది ఏం లేదు. గురుముఖత తీసుకున్న దానికి చాలా విపరీతమైన శక్తి ఉంటుంది. మామూలుగా మనం తీసుకొని జపం చేస్తే ఇంకెప్పటికి అవుద్ది అనేటువంటిది మనకు కూడా అది మనం మన కర్మను బట్టే ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ మనకు అది ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది అనేటువంటిది కూడా తెలియదు. ఎందుకంటే గురువు ఇచ్చిన మంత్రానికి ఆల్రెడీ వారాహిదేవి అనుగ్రహం మనకి రావాలంటే ఒక గురువు ద్వారానే వస్తుంది. ఎందుకంటే ఒక ట్రాన్స్ఫార్మర్ నుంచి మనకి ఒక పవర్ అనేటువంటిది మనం తీసుకున్న దానికి మనమే వెళ్ళి ట్రాన్స్ఫార్మర్ వెతుక్కుంటా వెళ్తూ ఎక్కడుందో ట్రాన్స్ఫార్మర్ మనకి తెలియదు. అది దొరికిన రోజున దాన్ని పెడితే షాక్ కొట్టింటే అది తెలియదు. దాన్ని ఎట్లా మోడిఫై చేసి ఎలా చేయాలనేటువంటిది పర్ఫెక్ట్ గురుముఖత ఉన్నప్పుడు మాత్రమే అది మనకు పర్ఫెక్ట్ గా అనేటువంటిది అందుతుంది. తర్వాత మనం కొంత సాధన చేసిన తర్వాత అది తెలిసే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ఎర్లీ స్టేజెస్ లో కనీసం ఒక 5-6 సంవత్సరాలు మన సాధన విషయంలో చేస్తున్నప్పుడు అయితే మాత్రం ఖచ్చితంగా గురుముఖత చేసిన దానికి చాలా పవర్ ఉంటుందని నేనైతే నమ్ముతాను. పర్ఫెక్ట్ గా అయితే అది. సరే స్వామి. అమ్మవారికి గోరింటాకు పెట్టాలి అని గురుగారు చెప్పారు కదా, దాని గురించి మీ అభిప్రాయం? దాని గురించి అయితే అండి, అంటే అంత లెవెల్లో మైక్రో లెవెల్లో కూడా మనం థింక్ చేయాలి అనేటువంటిది నేను అంత ఆ, చూశానండి. మెయిన్ అయితే గోరింటాకు అనేటువంటిది అంటే కూడా అంటే జస్ట్ లైక్ ఎట్లా అంటే నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే రావట్లేదు. అంటే మనం జపసాధన చేస్తున్నప్పుడు మన ఇంట్లో ఒక మనిషి ఎట్లయితే ఉంటే మనం ఎలాగా ఫీల్ అవుతాం, ఇంట్లో వచ్చిన అతిథికి కానీ మన అమ్మ నిజంగానే ఉంటే కూడా మనం అలాగా ఫీల్ అవుతాం కదా. ఆ ఉద్దేశంతో గురువు గారు చెప్పడం కానీ ఏదైనా కూడా ఇలాంటివి కొంచెం రేర్ గా అనేటువంటివి కనపడుతుంటాయి. ఎందుకంటే గోరింటాకు పెట్టడం అనేటువంటిది నేనైతే ఇప్పటి వరకు ఎప్పుడైతే వినలేదు. అంటే ఆ, కొంచెం డిఫరెంట్ గా ఉంది. అంటే దేవుడికి గోరింటాకు అనేటువంటిది నేనైతే ఎప్పుడు వినలేదు. ఫస్ట్ టైం నేను ఇలాగా వినటం అనేది జరిగింది. చాలా అయితే అద్భుతంగా జరిగింది. మేము ఆ రోజు చేయలేకపోయాం, కొంచెం ఇంట్లో ఇబ్బంది అది ఉండటం వల్ల. మేము లాస్ట్ రోజు అయితే అది చేయగలిగాం సంపూర్ణంగా. చాలా పెట్టేటప్పుడు సంపూర్ణంగా అది చేయగలిగాం. దాంట్లో మటుకు సంపూర్ణ సాటిస్ఫాక్షన్. సంతోషం స్వామి. ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగింది? ఉద్వాసన కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగిందండి. నాకైతే పొద్దున్నే లేస్తున్నప్పుడు యాక్చువల్లీ నేను లేస్తానో లేవనో అనిపించింది ఈ రోజు మార్నింగ్. కానీ వెంటనే మేలుకు వచ్చింది. వెంటనే లేచాను, స్నానం చేశాను. వెళ్తున్నప్పుడు కూడా చాలా ఒక రకమైన ఫీలింగ్ అనిపించింది. అది కోల్పోయిన ఫీలింగ్ అని కాదు, అలా అని ఆ ఆ, ఇదేదో లాస్ట్ రోజు అని కాదు, కానీ ఒక రకమైన డిఫరెంట్ ఫీలింగ్ అయితే అనిపించింది. ఏదో మనం ఒక రకమైన స్థితిలో మనం వెళ్తున్నాం. ఇంకా ఇదేదో గేట్ లో నుంచి మనం వెళ్తున్నాం. ఒక ఒక మంచి వేలో వెళ్ళిపోతున్నాం మనం అనేటువంటిది అయితే ఉద్వాసన రోజు నాకు క్లియర్ కట్ గా అర్థమైంది. అంటే మనకి ఏదో ఒకటి ఓపెన్ అవుతుంది, ఏదో ఒక గేట్ మనకు ఓపెన్ అవుతుంది, మంచి రోజులు మనకు రాబోతున్నాయి అనేటువంటిది పాజిటివ్నెస్ అయితే అనిపించింది ఉద్వాసన రోజున. అదే అండి, లాస్ట్ రోజు అది అనుభవం అయితే అట్లా జరిగింది. అమ్మవారికి దిష్టి తీయాలని చెప్పారు గురుగారు, అది ఎలా అనిపించింది? అవునండి. అంటే అట్లా దిష్టి తీయడం అనేటువంటిది కూడా, ఇది గోరింటాకు అనే దిష్టి అనేటువంటిది కూడా కొంచెం డిఫరెంట్ గానే అనిపించింది. ఎందుకంటే అంటే నేను కొన్ని వీడియోల ద్వారా కొద్దిమంది చెప్తాను ఏంటంటే వెంకటేశ్వర స్వామికి 8 సార్లు దిష్టి తీస్తారు, మనం ఎంతరా బాబు అని ఎవరో చెప్పినట్టు నేను విన్నాను. అంటే అంటే ఉగ్ర దేవతలు అంటే వారాహిదేవి వీళ్ళందరినీ మనం పూజిస్తాం కదా జనరల్ గా. అంటే నరదృష్టి ఇవి తగలకుండా అమ్మవారికి దిష్టి తీయటం ఏంటి అని నేను అనుకున్నాను. నేను అడుగుదాం అనుకున్నాను కానీ ఈ బిజీలో అడగలేకపోయాను పూర్తిగా. కానీ చాలా అద్భుతంగా అనిపించింది అది చేస్తున్నప్పుడు కూడా. అంటే మనం జస్ట్ లైక్ ఇంట్లో మనం ఎవరికన్నా అని మనం ఒక అతిథిని పెట్టి పిలుస్తున్నప్పుడు వాళ్ళకి ఏ విధమైనటువంటి ఏది నెగిటివ్ గా జరగదు. వాళ్ళకి అన్ని కూడా మనం వాళ్ళ సమకూర్చాలి. ఇంట్లో వచ్చినప్పుడు ఎలా గౌరవించాలి,
వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలి అనేటువంటిది క్లియర్ కట్ గా మనకి ఆ ఉద్దేశంలో కూడా ఆ దిష్టి తీయటం అనే ఉద్దేశంలో కూడా నాకు అలా అనిపించింది. సరే సరే. అమ్మవారిని సాగనంపేటప్పుడు ఎలా ఉంది మీకు? ఎలా అనిపించింది? అదే అండి. అదే పాజిటివ్ వేలో ఎళ్తున్నాం మనం. నేనైతే కోల్పోవట్లేదనేటైతే నాకు క్లారిటీగా అనిపించిందండి. వారాహిదేవి అమ్మవారు వెళ్ళిపోతుంది అనేటువంటిది నేనెప్పుడూ గూడా అసలు ఆ ఫీలింగ్ అనేది నాకు మనసులో లేదు. మనం ఈ 9 రోజులు చేస్తున్నాము. ఈ 9 రోజులు తర్వాత మనం గురువుగారి విధానం అనుసరించి మనం వెళ్తున్నాం. అమ్మ మనతోనే ఉంటుంది. కానీ అమ్మ మనతోనే ఉంటుంది గానీ, మనం ఏదో ఒక పాజిటివ్ వేలో ఎళ్తున్నాం. ఈ రోజు 9దో రోజు అయిపోయింది. ఒక ఏదో ఒక పాజిటివ్ వే అయితే ఎళ్తుంది. మనకేదో ఒకటి ఓపెన్ అవుతుంది అనే ఫీలింగ్ అయితే వచ్చింది. లాస్ట్ రోజు ఉద్వాసం రోజున జరిగినటువంటిది అది. నేనైతే క్లియర్‌గా వెళ్ళిపోతున్నప్పుడు నేనైతే బాధపడటం అనేటువంటిది ఏం జరగలేదు. ఎందుకంటే మనతో పక్కాగా ఉంటుంది అమ్మవారు. మనల్ని నడిపిస్తుంది. ఇన్ని చూస్తూనే ఉంది ప్రతిరోజు. పక్కాగా అమ్మ మన వెంట పక్కాగా నడుస్తుంది. ఇది నేను ప్రగాఢంగా దాదాపు ఒక సంవత్సర కాలం, 2 సంవత్సరాల నుంచి నేను నమ్ముతున్నాను. ఇలానే జరుగుతుందండి. సరే సార్. పిల్లల్ని ఎలా పెంచాలి అనేది గురువుగారు కొన్ని మాటలు చెప్పారు. మీకు దాని ఆ! గురించి ఎలా? అవునండి. చాలా అద్భుతంగా చెప్పారండి గురువుగారు గూడా. ఎందుకంటే ఈ రోజులలో ఎవరు గూడాను ఈ సనాతన ధర్మం అంటే ఎవరికీ తెలీదు. జనరల్‌గా అన్ని స్కూల్స్‌లో గూడాను అంటే ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో వచ్చేసరికి మనం అందరం లక్షలు పోసి చదివించలేని వాళ్ళు ఉన్నారు. మామూలు గవర్నమెంట్ స్కూల్స్‌కి వెళ్ళేవాళ్ళు ఉన్నారు. నార్మల్‌గా వెళ్ళేవాళ్ళం ఏంటంటే కొద్దిమంది క్రిస్టియన్ స్కూల్స్‌కి వెళ్తున్నారు. వాళ్ళకి ఇలాంటివేవి తెలీవు. వాళ్ళకది వాళ్ళు చర్చికెళ్ళడం అనేటువంటిదే అది వాళ్ళకి గొప్పతనంగా ఇది ఎళ్తే తప్పేంటి అనేటువంటిది భావన అనేటువంటిది ప్రతి పిల్లలకి మార్నింగ్ చిన్న పిల్లల దగ్గర నుంచి అది స్టార్ట్ అయిపోతుంది. దాంట్లో మనం వెళ్ళిపోతున్నాము. మనం దాన్ని మార్చలేం యాక్చువల్లీ. ఒకసారి అది చిన్నప్పటి నుంచి వెళ్ళిపోతుందంటే మనం దాన్నయితే ఏమీ చేయలేం. దాన్ని మళ్ళా మార్చడం అంటే అది సిస్టమ్‌లో ఒక ఆల్రెడీ ఒక దాన్ని ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత ఇంగ అది వెళ్ళటం అంటే సమూలంగా పెకలించడం అంటే అది మామూలు విషయం గాదు. అది గురువుగారు ఏదైతే చెప్పారో అట్లా పిల్లలకు గూడా చిన్నప్పటి నుంచే మన ధర్మం గురించి చెప్పడం గాని, జపం చేయించడం గాని, గుడికి తీసుకెళ్ళడం గాని, మన మన దేవుడి గురించి చెప్పడం గాని, ఏదైతే ఉందో అది చాలా వరకు నాకు తెలిసి మనం ప్రతి ఇంట్లో గూడా చేయవలసినటువంటి విషయం. మాకైతే ఇంకా ఎవరు లేరు. పిల్లలెవరు లేరు. అది నేనైతే పక్కాగా దానికైతే ఎటువంటిది ఇదైతే లేదు. మేము పక్కాగా సనాతన ధర్మానికి కట్టుబడి ఉండాలి. మనం చెయ్యాలి. మనం కాకపోతే ఇంకెవరం చేయలేము. ఎందుకంటే ఇండియా ఇంతే. ఎందుకంటే ఎంతో మంది మహానుభావులు ఈ భూమి మీద ఉన్నారు. ఇప్పటికి గూడా ఉన్నారు. ఇంకా తిరుగుతున్నారు. కొన్ని వేల సంవత్సరాలు ఉన్నవాళ్ళు ఇంకా ఈ భూమి మీద ఇంకా గూడా ఉన్నారు. వాళ్ళందరూ ఎందుకున్నారు? కొన్ని కొన్ని విషయాల్లో కొంచెం అటు ఇటు అభిప్రాయ భేదాలు రావచ్చు కొన్ని కొన్ని. కానీ మన ధర్మం మనం ఎందుకంటే ఇది పురాతనమైంది. ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటిది. దాన్ని మనం ముందుకు తీసుకెళ్ళలేకపోవడం అనేటువంటిది ఉండకూడదు ఎప్పుడు గూడా. పక్కాగా అయితే పిల్లలకి ఆ విషయంలో చెప్పడం అనేటువంటిది మనం ఒక పాజిటివ్ మొక్క అనేటువంటిది వేస్తున్నట్టు లెక్క. దానికి నీరు పోస్తున్నట్టు లెక్క. అదైతే నేను చాలా మంచిగా ఫీల్ అయ్యాను. మేము పక్కాగా ఫాలో అవుతామండి. గురువుగారికి కృతజ్ఞతలు ఆ విషయంలో. అందరికీ కూడా చెప్పినందుకండి. సరే సార్. చాలా బాగా చెప్పారు. చివరగా ముందు రోజుల్లో నవరాత్రులు చేసేవారికి మీరిచ్చే సందేశం? నేనైతే ఒకటే చెప్తానండి. పర్ఫెక్ట్ వేలో మీరెళ్ళాలి అనుకుంటే విధానం, వారాహి, గుప్త నవరాత్రులు పర్ఫెక్ట్ వేలో మీరు వెళ్ళాలి. పక్కాగా ఈ పద్ధతిలో మనం దేవతా అనుగ్రహం అనేది 9 రోజులు అతి కొద్ది టైంలో మనం అనుగ్రహం అనేటువంటిది పొందాలి. మన కర్మ అనేటువంటిది కొద్దో గొప్పో మనం చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు పక్కాగా గురువు ఆధ్వర్యంలో చేయడం, పీఠం ఆధ్వర్యంలో చేయడం అనేది 100% 1000% ఉత్తమమైనటువంటిది విధానం. అది మెయిన్. ఇది ఇక్కడ వరకు ఈ 9 రోజుల వరకే ఉపయోగపడుతుందనేది గాదు. ఇది మీ జీవితంలో ఎప్పుడైనా గాని ఉపయోగపడేటువంటి ప్రొసీజర్ గాని, జపం గాని ఏదైనా గూడా. నేనైతే 100% మీరు పీఠంలో నెక్స్ట్ వచ్చేటువంటి నవరాత్రులు ఎవరైతే చేస్తున్నారో, అమ్మవారి అనుగ్రహం, అమ్మవారి అంటే భక్తి మెయిను. ఎందుకంటే చాలా మంది ఈ రోజులలో యూట్యూబ్‌లో చాలా మందొచ్చి చెప్తున్నారు. మన హిందువులే చెప్తున్నారు. కొద్దిమంది వారాహి అంటే ఏమంటారు ఇట్లాగా నెగెటివ్ తాంత్రిక దేవత ఆవిడ ఇట్లాగా చేస్తే ఇట్లా అయిపోయింది. వాళ్ళకిలా అయిపోయింది. వాళ్ళకిట్లా అయిపోయింది. ఇట్లాగా చెప్పేవాళ్ళు చాలా మందున్నారు. అది మనం పేర్లు చెప్పకూడదు. కొన్ని సెక్ట్‌తో కొద్దిమంది అలాగా రెచ్చిపోతూ ఉన్నారు కొద్దిమంది యూట్యూబ్‌లో. కొద్దిమంది అవి చూస్తే మటికి చాలా కోపమనేది వస్తుంది పక్కగా. ఎందుకంటే నిజంగా అమ్మవారు అలాంటిది గాదు గదా! ఎంత బంగారు తల్లి అనేటువంటిది అందరికీ తెలుసు. చేసిన వాళ్ళకి తెలుస్తదండి అది మెయిన్ ఏంటంటే ఎంత కరుణగా ఉంటుంది అమ్మవారు, ఎలా ఉంటుంది, ఏంటి అనేటువంటిది
నేను నా లైఫ్లో ఎన్నో చూశాను, ఇప్పటికి కూడా చూస్తూనే ఉన్నాను నేను. ఇది మాత్రం ఆ, చాలా చెప్పుకోదగినటువంటిది ఇదండి. సంతోషం. చాలా బాగా చెప్పారు. మీ అనుభవాలంతా పంచుకున్నారు. ధన్యవాదాలు స్వామి. ఓకే అండి, థ్యాంక్ యూ. గురుగారికి ధన్యవాదాలండి. ఈ 9 రోజుల అవకాశం నాకు ఇచ్చినందుకు మీ పాదాలకు శతకోటి నమస్కారం.